హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి కొత్తగా ఐరన్ పాత్రలు తెచ్చుకున్నప్పుడు వాటిని సీజనింగ్ చేసి ఎలా వాడుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఇలా ఒక బాండి దోశ పెనం తీసుకున్నాను. ఇప్పుడు వీటిని సీజనింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని డిష్ వాష్ లిక్విడ్ తోటి వీటిని క్లీన్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా మొత్తం పోయేలాగా అంతా నల్లగా మసిలాగా ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఈ డిష్ వాష్ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఈ ఐరన్ పాత్రలు ఆరోగ్యానికి చాలా మంచివి అంటారు కదా, అందుకనే ఇప్పుడు ఎక్కువగా నాన్ స్టిక్ వాడకం తగ్గిపోయింది. నాన్ స్టిక్ అనేది అవాయిడ్ చేస్తున్నారు పూర్తిగా. ఈ ఐరన్ పాత్రలు వాడుకోవడానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అందుకే నేను కూడా ఇలా 2 తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా డిష్ వాష్ లిక్విడ్ తోటి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటర్ తోటి ఇలా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా క్లీన్ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక నిమ్మ చెక్క తీసుకొని ఆ నిమ్మ చెక్కతోటి రుద్దుకోవాలండి. ఇలా ఈ రెండింటిని కూడా నిమ్మ చెక్కతోటి బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ పులుపు వల్ల ఈ పైన అంటుకొని ఉన్న ఈ బ్లాక్ అంతా పోతుంది. అందుకని ఇలా నిమ్మ చెక్కతోటి క్లీన్ చేసుకోవాలి. చూశారు కదా, ఈ నిమ్మ చెక్కకి ఎలా బ్లాక్గా అంటుకొని వస్తుందో. ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్దితే దానికి ఉన్న బ్లాక్నెస్ అంతా కొంచెం కొంచెంగా పోతూ ఉంటుంది. ఇలా వెనక వైపు ముందు వైపు అంతా క్లీన్ చేసుకోవాలి. చూశారు కదా ఎంత నల్లగా వచ్చేస్తుందో. అలాగే బాండీ కూడా శుభ్రంగా ఇట్లాగే నిమ్మ చెక్కతోటి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు బాండీ కంటే కూడా నాకు ఈ దోశ పెనంకి ఎక్కువ బ్లాక్నెస్ ఉందండి. బాండీకి అంతగా లేదు. దోశ పెనం మాత్రం చాలా నల్లగా ఉంది. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకున్నాం కదా, వాటర్ తోటి క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు శుభ్రంగా ఒక పొడి బట్టతోటి ఇలా తుడుచుకోవాలి రెండింటిని కూడా. ఇలా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనికి ఇంకా ఉన్న వాటర్ మొత్తం ఇలా శుభ్రంగా పోతుంది. అప్పుడు మనం కొంచెం ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మొత్తం గ్యాస్ వెలుగుతున్నప్పుడే ఇలాగా క్లీన్ చేసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోయాలి ఇందులో. ఆ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత తీసేసుకొని మళ్ళీ పొడి క్లాత్ తోటి ఇలా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇలాగే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనము ఆనియన్ తీసుకొని ఇట్లా సన్నగా తరుక్కొని ఈ ముక్కలను వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ అంతా వేయించుకోవాలి. ఎందుకంటే మనం దోశ వేసుకుంటాం కదా, అప్పుడు ఆ బ్లాక్నెస్ అంతా ఆ దోశకి అంటుతుంది. అలా కాకుండా ఇలా ఆనియన్స్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఏమైనా బ్లాక్నెస్ అనేది ఉంటే మొత్తం ఈ ఆనియన్కి అంటుకుంటూ ఉంటుంది. చూశారు కదా, ఇలా ఫ్రై చేసుకున్నాను. నాకైతే అంతగా ఏమీ అంటుకోలేదండి. క్లీన్ చేసుకున్నప్పుడే చాలా వరకు పోయింది. ఇప్పుడు సీజనింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని శుభ్రంగా తుడుచుకోవాలండి. ఈ క్లాత్ తోటి శుభ్రంగా ఇలా తుడిచేసుకుంటే ఇంకా మనం వంట చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. అలాగే బాండీ కూడా అలాగే సీజనింగ్ చేసుకున్నాను. సేమ్ ప్రాసెస్. దోశ పెనం ఎలా అయితే సీజనింగ్ చేసుకున్నానో అలాగే బాండీ కూడా సేమ్ ప్రాసెస్లో సీజనింగ్ చేసుకున్నాను. సేమ్ అలాగే వాటర్ వేడెక్కగానే మొత్తం వాటర్ అంతా తీసేసుకొని మళ్ళీ శుభ్రంగా ఈ వాటర్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని
ఇలా సీజనింగ్ చేసుకోవడం వల్ల మనం ఇంకా వాడుకోవచ్చండి వెంటనే కూడా. లేదంటే మనం ఏదైనా వంట చేసుకున్నప్పుడు మొత్తం దాంట్లోకి వచ్చేస్తుంది. ఇది కూడా సేమ్ ప్రాసెస్లో ఇలాగే చేసుకున్నాను. ఆనియన్స్ వేయించేసుకొని మనం నిమ్మ చెక్కతోటి రుద్దినప్పుడే ఆ బ్లాక్నెస్ మొత్తం చాలా వరకు పోతుందండి. చూసారు కదా, రెండు కూడా ఇలా సీజనింగ్ చేసుకోవటం అయిపోయింది. ఇప్పుడు ఇవి మనం వంట చేసుకోవటానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నేను దోసపిండి కొంచెం ఉంటే అసలు వేసి చూద్దామని చెప్పి ఇలా వేసి చూస్తున్నానండి. అసలు ఎలా వస్తుందో చూద్దామని చెప్పి. బాగా వచ్చింది. ఇక్కడ కొంచెమే ఉంది దోసపిండి, అందుకే చిన్న దోశ వేసుకున్నాను నేను. అదే ఎక్కువ పిండి ఉండి పెద్ద గరిటెతో వేసుకుంటే చాలా పెద్ద దోశ వేసుకోవచ్చు. దోశ చాలా బాగా వచ్చింది. నేను వెంటనే ఈ సీజనింగ్ అంతా అయిపోయిన వెంటనే చేశానండి. ఆ మరుసటి రోజు కూడా కాదు, వెంటనే ఆ రోజే నేను దోశ వేసి చూశాను. దోశ ఫస్ట్ వేసుకున్నది మాత్రం తినకపోవడమే మంచిదండి. ఎందుకంటే ఇంకా ఏమైనా ఆ బ్లాక్ అనేది ఉంటే ఆ ఫస్ట్ దోశకే అంటుకుంటుంది. తర్వాత నుంచి ఇంకా మనం వేసుకుని తినేసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.